దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదికాండము 47వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినది అంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేసి, ఎప్పుడైతే తన తండ్రి కుటుంబం అంతా కూడా కనాను దేశము నుండి ప్రయాణమై గోషేను అనే దేశానికి రావడం, ఆ గోషేను దేశంలో ఎప్పుడైతే తన తండ్రి కుటుంబం వచ్చిందో, ఆ కుటుంబాన్ని ఎదుర్కోవడానికి కలవడానికి యోసేపు మరి ఎంతో సంతోషంతో తన తండ్రిని చూడడానికి గోషేను అనే దేశానికి వెళ్ళాడు. మరి ఎప్పుడైతే గోషేనులో తన తండ్రిని, తన సహోదరుల్ని, సమస్తాన్ని కూడా యోసేపు కలుసుకున్నాడో, మరి తన యజమానుడైనటువంటి ఫరో దగ్గర తను ఒక పనివాడుగా ఉన్నాడు. పనివాడుగా ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నతి స్థాయిలో ఇక్కడ యోసేపు జీవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత ఉన్నతంగా జీవించినప్పటికీ కూడా, ఎంత గొప్ప అధికారాన్ని యోసేపు కలిగి ఉన్నప్పటికీ కూడా, మరి ఫరోకి విలువిస్తూ ఇక్కడ జీవించడం అనేది యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, మన పై అధికారులకు లోబడి జీవించడం అనేది చాలా అవసరం. ఇక్కడ యోసేపు కూడా అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే తన తండ్రి వచ్చాడో, తన సహోదరులు వచ్చారో, తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా తీసుకుని ఎప్పుడైతే వారు వచ్చి ఉన్నారో, వెంటనే యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా నా అన్నలు వచ్చారు, నా తండ్రి వచ్చాడు. వారికి ఉన్నటువంటి సమస్త మందలతోటి వారు ప్రయాణమై ఈ దేశానికి రావడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఫరోతోటి యోసేపు మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరికీ ఒక స్నేహం కుదిరింది. ఇద్దరి మధ్య ఒక మంచి బంధం అనేది, ఒక బాండ్ అనేది ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది జరిగిన తర్వాత 2వ వచనంలో మొత్తం తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచారు. అంటే వీరి సహోదరులు 11 మందిగా మనకి కనపడినప్పటికీ కూడా, ఆ 11 మందిని కూడా ఐగుప్తు ఎదుట నిలవబెట్టలేదు. దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, మరి అందరూ కూడా అంత మెచ్యూరిటీగా వారు ఆలోచించే విధానంలో లేకపోవచ్చు. లేకపోతే ఈ 5గురు కూడా మరి వయసులో పెద్దవారుగా ఉండొచ్చు. లేకపోతే వీరు బాగా మాట్లాడే నైపుణ్యతను కలిగినటువంటి సహోదరులుగా మనకి కనపడవచ్చు. కాబట్టి ఈ 5గురిని కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ యోసేపు ఫరో ఎదుట నిలువబెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యోసేపు యొక్క సహోదరులు ఫరో ఎదుట ఎప్పుడైతే నిలబడ్డారో, మొట్టమొదటిగా ఫరో అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు మనం కూడా ఏదైనా తెలియని ప్రాంతం వెళ్ళినప్పుడు, అక్కడ క్రొత్త మనుషులు మనం కలుసుకున్నప్పుడు, మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు, మీరు ఎలాంటి పరిస్థితి నుండి ఇక్కడికి వచ్చారు అని మనం కూడా వారిని కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి మనం వేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఫరో తన యొక్క అన్నల యొక్క గురించి, వారు ఏ వృత్తి చేస్తారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఫరో అడుగుతున్నాడు. ఏమంటున్నాడు ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు, మీరు ఏం చేస్తారయ్యా, మీరు ఏ పని చేస్తారు? వృత్తి అనేది చాలా అవసరం. ఈ లోకంలో ఏ మనుషుడైనా ఈ లోకంలో జీవించాలి అంటే తనకి ఏదో ఒక వృత్తి అనేది చాలా అవసరం. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఏదైనా చేతి వృత్తి పని అనేది చేయొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా మనకంటూ ఈ లోకంలో ఒక స్థాయి, ఒక గౌరవం అనేది ఏర్పడాలన్నా, ఉండాలి అన్నా, మనం ఏదో ఒక పని అనేది చేయడం అనేది ఇక్కడ అవసరం. ఇక్కడ ఫరో కూడా తన అన్నల్ని అంటూ ఉన్నాడు, మీరు ఏం చేస్తారు, మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ ఆ అన్నలు చెప్తూ ఉన్నారు, యోసేపు యొక్క సహోదరులు చెప్తూ ఉన్నారు, నీ దాసులమైన మేమును. ఏమని సంబోధిస్తున్నారు ఇక్కడ? నీ దాసులము. చూసారా? అంటే మనం అవసరతను బట్టి వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రవర్తించే విధానం అనేది సరిగా ఉండాలి. ఇక్కడ ఫరో దగ్గరికి ఈ సహోదరులు ఎలా వచ్చారు? వారి అవసరతను బట్టి వచ్చారు. వారి అవసరతను బట్టి వచ్చారు కాబట్టి ఇక్కడ వారు మాట్లాడే మాటలు కనుక మనం గమనించినట్లయితే తగ్గించుకుని మాట్లాడుతున్నారు. అందుకే కదా, తనని తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనని తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నీ దాసులమైన మేమును
మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇశ్రాయేలీయులందరూ కూడా గొర్రెల కాపరులే. అబ్రహామును గనక మనం గమనించినట్లయితే మరి గొర్రెల కాపరి కింద కనపడుతూ ఉంటాడు. అందుకే కదా అబ్రహాము యొక్క గొర్రెల మందలు మరి విస్తారంగా అవి ఆశీర్వదింపబడినప్పుడు, లోతు గొర్రెల మందలు విస్తారంగా ఆశీర్వదింపబడినప్పుడు వారిరువురి యొక్క పనివారికి ఘర్షణ వచ్చిన సందర్భంలో వారు సమాధానంతో విడిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇస్సాకు విషయంలో చూసిన, యాకోబు విషయంలో చూసిన వీరందరూ కూడా గొర్రెల కాపరుల కింద మనకి కనపడుతుంటారు. అందుకే యాకోబు మరి తన అన్న అయినటువంటి యాసావు దగ్గర నుంచి పారిపోయినప్పుడు మరి తన మామ అయినటువంటి మరి లాబాను దగ్గర అక్కడ అనేక సంవత్సరాలు అక్కడ తన గొర్రెల మందలు మేపుకుంటూ తన మామ దగ్గర జీవించినట్లుగా కనపడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ చూసినట్లయితే కింద మాట మరియు ఇంకేమంటున్నారు వారు ఫరోతో చెప్పారు, మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున, అంటే ఎందుకు వచ్చారో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏదో సరదాగా ఇక్కడ ఐగుప్తు దేశాన్ని చూడడానికి రాలేదు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడాలను చూడడానికి వీరు రాలేదు. కానీ ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాటల్ని కనుక మనం గమనించినట్లయితే కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున, అంటే కరువు వచ్చేసింది ఆల్రెడీ. ఈ కరువు యొక్క స్థితిని గురించి మనం ఆల్రెడీ గతించిన దినాల్లో మనం చదువుకున్నాం. అంటే 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. అంటే సమృద్ధిగా పంటలు పండే సంవత్సరాలు గతించిపోయినాయి. ఇప్పుడు కరువు దినాలు అనేవి ప్రారంభించబడ్డాయి. అందుకే కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు. ఇక్కడ కూడా ఏమని సంబోధిస్తున్నారు వాళ్ళు? నీ దాసులము. ఇక్కడ కూడా వారు వారిని తగ్గించుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు వీరి యొక్క పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఏసేపును చంపేసే క్రమంలో కానీ, ఏసేపు మీద పగ పెంచుకున్నటువంటి దినాల్లో కానీ వీరు మాట్లాడే విధానం చాలా ర్యాష్గా ఉండేది. అసలు ఆలోచించి మాట్లాడే విధానం అనేది ఏసేపు యొక్క సహోదరుల్లో మనకి కనపడదు. అందుకే కదా ఏసేపు ఎన్నో సందర్భాల్లో బతిమాలుకున్నాడు. ఎంతో బతిమాలుకున్నప్పటికీ కూడా ఇక్కడ అన్నలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏసేపు యొక్క ఆ బతిమాలుకునే విధానాన్ని బట్టి చూసైనా కూడా ఏసేపుని విడిచిపెట్టలేదు. అటువంటి వారు ఈరోజు ఎంతగానో తగ్గించుకొని మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. అంటే కనాను దేశము నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? ఐగుప్తు దేశానికి వచ్చేసారు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు గోషేన్లో ఉన్నారు. గోషేన్ ఎక్కడ ఉంది? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నైలు నది పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క గోషేను అనే దేశం కనపడుతుంది. ఈ గోషేను దేశంలో మరి పచ్చిక అనేది ఉంటుంది. పశువులకి కావలసినటువంటి నీటి వసతులు అనేవి మనకి కనపడుతూ ఉన్నాయి. అలాంటి చోట్లోకి ఇక్కడ వీరు యోసేపు యొక్క సహోదరులు రావడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే కదా కొంతకాలం ఉండుటకు వచ్చింది. కింద మాట చూసినట్లయితే కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, మేము కొన్ని రోజులు ఇక్కడ ఉంటామయ్యా, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఈరోజు మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. మా దేశంలో ఎటువంటి ఆహారం లేదు, మా దేశం అంతా కూడా భారంగా కరువుతోటి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం అని ఇక్కడ ఫరోని బతిమాలుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ మాటలు తన సహోదరులు ఫరోతో చెప్పారో వెంటనే ఫరో ఏమంటున్నాడు తెలుసా? ఫరో యోసేపును చూచి ఏమంటున్నాడు? నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశమును నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయి. ఎంత మంచి మనసు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫరో విషయంలో. అంటే ఇంత చేసినా కూడా ఎవరిని బట్టి చేస్తున్నాడు ఇక్కడ ఫరో? అన్నలు తెలీదు, యాకోబు కూడా ఫరోకి పరిచయం లేదు. అంటే ఈ సమస్తాన్ని కూడా ఎవరిని బట్టి చేస్తున్నాడు ఇక్కడ? యోసేపుని బట్టే చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. నీ అన్నలు ఉన్నారు, నీ సహోదరులు ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా కూడా నీ ఎదుట ఉన్నది. వారికి ఎక్కడ మంచిదైతే, వారు ఎక్కడుంటే వారు సంతోషంగా జీవిస్తూ ఉంటారో అదే ప్రాంతమందు మీ యొక్క సహోదరుల్ని, మీ యొక్క కుటుంబీకుల్ని ఉంచు అని చెప్పేసి ఇక్కడ ఫరో యోసేపుతో సెలవిచ్చాడు. అంటే ఇక్కడ ఇరువురికి కూడా ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది. ఒక సమాధాన పడే స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మాట్లాడినాడో, గోషేను దేశములో వారు నివసించి వచ్చుచు వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన యెడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. అంతటితో ఆగిపోలేదు ఇక్కడ ఫరో.
ఒకవేళ నీ సహోదరుల్లో జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉంటే, తెలివితేటలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే గనక నువ్వేం చేస్తావు? వారిని మా యొక్క మందల మీద అధిపతులుగా, నాయకులుగా నీకు నియమించు ఆ అధికారాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఫరో యోసేపుతో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ఎంత ఆధిక్యత ఇక్కడ యోసేపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు బానిసగా వెళ్ళాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఒకప్పుడు తాగడానికి నీరు లేవు. ఉండడానికి చోటు లేదు. ఒకప్పుడు అసల బ్రతుకుతాడా, బ్రతకడా అనే భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి యోసేపు ఈరోజు ఫరో యొక్క ఆస్థానంలో, ఫరో యొక్క దేశంలో ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడ యోసేపు జీవించడం అనేది అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు యోసేపు ఎంతో గొప్ప స్థితిలో ఇక్కడ కనపడడం అనేది చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో, ఈ మాటలు ఎప్పుడైతే అన్నాడో, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షం ముందు అతను నిల్చగా యాకోబు ఫరోను దీవించాను. ఇక్కడ దీవించడానికి గల కారణం ఏంటి? ఇంత చేసాడు ఫరో, మనం దీవిస్తే తప్ప. అందులోకి వయసులో కూడా ఫరో కంటే పెద్దవాడి కింద ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? యాకోబు కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు ఫరోని దీవించాడు. ఈరోజు మనకి ఎవరైనా సహాయం చేస్తే గనక, మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే గనక మనం కృతజ్ఞతను కలిగి జీవించాలి. కానీ ఆ కృతజ్ఞతకి మనం ఏదైనా తిరిగి మేలు చేసే విధానంలో మనం జీవించాలి. కానీ వారిని మరిచిపోయే బిడ్డలుగా, ఒక విశ్వాసులుగా మనమైతే ఎప్పుడు కూడా ఉండకోకూడదు. ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనమందరము కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో మేలులు మనకి ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరిచిపోకూడదు. ఇక్కడ యాకోబు ఫరోని దీవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈ యొక్క మాటల్లో మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశానికి గోషేను అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు కుటుంబం స్థిరపడి ఉన్నారో, ఈ యాకోబు యొక్క కుటుంబాన్ని ఈ యొక్క ఫరో ఎంతో సమాధానంగా చూశాడు, ఎంతో గౌరవం ఇచ్చాడు, ఎంతో మర్యాదనిచ్చాడు. దీనికి గల సమస్త కారణం కూడా యోసేపు బట్టే ఆ కుటుంబానికి అంత ఆధిక్యతను దేవుడు కలుగజేశాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఏ దేశంలోనే ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. మనం నమ్మకంగా గనక ఉన్నట్లయితే, మనం చేస్తున్నటువంటి పనిలో గనక ఒక నమ్మికను గనక మనం కలిగి ఉంటే గనక ఈరోజు యోసేపుని ఎలాగైతే దీవించాడో మనల్ని కూడా దేవుడు అట్టి విధముగా దీవిస్తాడు. అట్టి విధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.